శ్రీ గురుభ్యో నమః. గూడగుల్ప నిండైన ఇంపైన చీలమండలు కలిగిన అమ్మ. గూడ అంటే రహస్యమైన అని కూడా అర్థం. రహస్యంగా అంటే కనబడకుండా ఉండడం. అమ్మ పద్మాసన స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు చీలమండలు కనబడవు కదా. కులస్త్రీలు కూడా తమ చీలమండలు కనబడకుండా చీర అంచులు కప్పబడే విధంగా ఉండాలని సూచన ఉంది. ఏకధాటిగా 3 గంటల పాటు ఒకే ఆసనంలో కూర్చోగలిగిన వానికి ఆసన సిద్ధి కలిగినట్టు లెక్క. పరమహంస అయితే ఏకధాటిగా 3 రోజుల పాటు సమాధి స్థితిలో ఉండిపోయారుగా. అలా ఆసన సిద్ధి కలిగిన వారి చీలమండలు గట్టిగా నల్లగా అయిపోతుంది. చీలమండలు చూసి వారెంత ధ్యాననిష్ఠులో చెప్పేయొచ్చు. అమ్మ చీలమండలను దర్శించడం కాదు, అటువంటి చీలమండలను నువ్వు సాధించాలి. అంటే అంతగా అమ్మను ఉపాసిస్తూ నీ చీలమండలు నలుపు చేసుకోవాలి. అందుకే మహనీయుల పాదాలను వారి చీలమండలతో సహా తాకి నమస్కరించుకుంటే మనకు ధ్యాన స్ఫూర్తి కలుగుతుంది. వారి తపస్సుకు అనుకూలంగా ఉండి వారి తపశ్శరీరాన్ని మోసింది ఆయన చీలమండలేగా. అలా అమ్మ అపర్ణగా ఉంటూ తపస్సు చేసినప్పుడు ఉన్న అమ్మ చీలమండలి స్ఫురణకు వచ్చినప్పుడు ధ్యానయోగికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తత్ఫలితంగా ధ్యాన స్థితి నుండి సమాధి స్థితి కలుగుతుంది. అమ్మను పూజిస్తూనో స్మరిస్తూనో ధ్యానిస్తూనో మనం అంతంతసేపు పూజా గదిలో గడపాలి అని ఈ నామానికి అర్థం. మాకు అంత సమయం ఎక్కడిది అంటారేమో. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు. దేవుడు కావాలంటే దెయ్యాన్ని విషయాల్ని వదలాలి, లేదా తగ్గించుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. దేవుని కోసం దేన్నైనా వదులు, దేనికోసమూ దేవుణ్ణి వదలకు. ఆత్మవిచారం మానితే లోక విచారం జ్వరబడుతుంది. జ్ఞానసిద్ధి ఆసనసిద్ధి నుంచే మొదలవుతుంది. నీ సంకల్పం ఎంత గట్టిదో నీ చీలమండలి యొక్క గట్టితనం తెలుపుతుంది.